హాయ్ అండి, నేను మీ కడప అమ్మాయిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని మేము కూడా బాగున్నాము. ఏంటని చూస్తున్నారా? బీరకాయ పీచండి, అదే తోలు. ఏం చేస్తున్నానంటే బీరకాయతో పచ్చడి చేస్తున్నాను తోలుతో. చూసేయండి. ఫస్ట్ బాగా కడుక్కొని కొద్దిగా నూనె వేసుకొని బాణెట్లో వేసేస్తున్నాను, మగ్గిస్తున్నాను. పక్కన ఏంటో అనుకుంటున్నారా? పక్కన అన్నమే అండి, కుక్కర్లో పెట్టాను, అది విజిల్. కొద్దిగా బాగా మగ్గాలి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. బీరకాయ పచ్చడి ఎవరు తిన్నారో చెప్పండి. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేసుకోండి. ఎవరి ఇష్టం వాళ్ళదండి. కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకుంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. రెండు కొంచెంగా డిఫరెంట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేస్తే ఒక టేస్ట్, లేకపోతే ఎండుమిర్చి వేస్తే ఒక టేస్ట్ వస్తుందండి. ఏది ఇష్టం ఉంటే అది చేసేసుకోండి. ఎప్పుడన్నా తిన్నారా బీరకాయ తొక్కు పచ్చడి? మేము తొక్కు పచ్చడి అంటాం, అది పీచు పచ్చడి అనుకుంటా. కొద్దిగా పల్లీలు వేస్తే కూడా బాగుంటుందండి, కానీ నేను ఇప్పుడు వేయట్లేదు. చూడండి, బాగా మగ్గింది కదా, తీసేస్తున్నాను మిక్సీలోకి. తీసేసుకున్నాక కొద్దిగా చింతపండు అండి, నానబెట్టిన చింతపండు వేసేసేయండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసేయండి తగినంత. సరిపడా వేసేసుకోండి. దాని తర్వాత కొద్దిగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసేయండి. లేకుండా నీళ్ళు వేసుకోండి, యాడ్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుంది. తీసేసుకోవడమే. చూడండి, ఇలా అయింది. తర్వాత బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకొని, తర్వాత ఇంగు వేసేసుకోవాలి. అంటే అయిపోయాక మిక్సీలో వేసేసుకోవటమే. ఉప్పు వేసుకున్నాం పచ్చడిలోకి. అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తీసేసుకుంటాం. ఎప్పుడన్నా తింటే కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.